ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం తపస్సు కాల ఈ శుక్రవారాల్లో మనము తల అయిన 7 పాపాల గురించి ధ్యానం చేస్తున్నాం. గత 2 వారాలుగా గర్వము, ఆ తర్వాత లోబితనము. ఈ 3వ శుక్రవారం రోజున అసూయ, దీనికి వ్యతిరేకమైనటువంటి పుణ్యము సోదర ప్రేమ. దీని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. రెండింటికి మందు లేదంటారు. ఏంటి? రెండింటికి మందు లేదట. ఒకటి బట్టతల, రెండవది అసూయన. కానీ బట్టతలకి మందు కనిపెట్టేశారు. అంటే వీవింగు, నిట్టింగు, విగ్గులు, తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎక్కడో తీసి ఎక్కడ లేదో అక్కడ పెడతారు, అది అలా పెరుగుతుంది. సరే, ఒకదానికైతే మందు కనిపెట్టేశారు. ఇక రెండవది ఏంటిది? అసూయ. దానికి ఎవరు మందు కనిపెట్టలేకపోయారు, కనిపెట్టలేరు. అది జరిగే పని కాదు. ప్రియమైన సహోదరులారా, ఇంకో సామెత ఉంది, అసూయ ముందు పుడుతుంది, ఆడపిల్లలు తర్వాత పుడతారట, వెంటనే పుడతారట. అవునా? అలాంటి ఆడవాళ్ళు నా మీద యుద్ధం ప్రకటిస్తారు. ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళకి అందరినీ పట్టి పీడించే పెద్ద జబ్బు అసూయ. ఆడ మగ తేడా లేదు దీనికి. ఇది మనలో శాంతిని అపహరించే, దొంగిలించే ఒక ముసుగు దొంగ. విభేదాలు సృష్టించే దుష్ట శక్తి, ఆరోగ్యాన్ని హరించేటువంటి మాయదారి రోగం. అసూయ కోరల్లో చిక్కుకోని వాళ్ళు ఎవరూ లేరు. అందరూ కూడా ఈ అసూయ అందరినీ పట్టుకొని పీడిస్తుంది. ఇక తల అయిన పాపాలు 7 ఇది ఒకటి. కుటుంబాలు, సంఘము, స్నేహితులు, సహ ఉద్యోగులు, కలిసి పనిచేసేటువంటి వారు, చివరికి స్త్రీ సభలో కూడా, గురువుల్లో కూడా, మఠకన్యల్లో కూడా, మఠవాసుల్లో కూడా ఈ అసూయలు విజృంభించి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇది నిజం. ఇది నిజం. అసూయ ఒక ముసుగు దొంగ, ముసుగేసుకుంటుంది అనమాట, కనిపించకుండా. కానీ దొంగ అది. ఇంతకీ అసూయ అంటే ఏంటి? అసూయ అంటే ఏంటి? ఇది ఒక రకమైన బాధ. ఎందువల్ల వచ్చిన బాధ? నాకు లేదని కాదు, నా పక్కనోడికి వచ్చేసింది బాబు అని ఏడుపు. నాకు లేదని కాదు బాధ, మా పక్కింటి వాళ్ళకి, అమ్మో వాళ్ళు మేడ మీద మేడ కట్టేస్తున్నారు, ఇంటి మీద ఇల్లు కట్టేస్తున్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది, అమ్మ బాబాయ్ నా కళ్ళెదుట ఇదిగో అన్న అంతస్తులు మేడ. నేను మాత్రం ఇలాగే ఉన్నాను. నేను ఇలాగే ఉన్నాను అన్నందుకు కాదు బాధ, వాళ్ళు అలా అయిపోయారు, ఇలా అయిపోయారు. కాబట్టి ఆ పక్కన్న వాడిని, వాడి ఆనందాన్ని చెడగొట్టేయాలి ఎలాగోలాగా. ఇతరుల శ్రేయస్సును చూసి ఓర్వలేనితనం, అర్హత లేకపోయినా ఇతరుల ఆస్తి, అంతస్తు, పేరు నేను అనుభవించాలి అనేటువంటి కోరిక. మరి దీన్నే ఈర్ష అంటారు, ఉడుకుబోతాను అంటారు, ఇంకా రకరకాల మాటలు ఉంటాయి కదా, రకరకాల పేర్లు దీన్ని. పునీత అగస్టిన్ వారు ఈ అసూయ గురించి ఒక గొప్ప మాట చెప్పారు. ఈ అసూయ ఎవరిని వదిలిపెడదట. సమాన హోదాలో ఉన్నవాడు తన తోటివాడిని, హోదా కలిగినటువంటి వాడిని చూసి అసూయ పడతాడట. ఒకడు తనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవాడిని చూసి అసూయ పెడతాడట. ఎందుకంటే
వాడికి వచ్చేసింది, నాకు లేదు. ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యాం డ్యూటీలో. వాడికి ప్రమోషన్ వచ్చింది, నేను ఇలాగే ఉన్నాను. తనకు లేనిది వాడికి ఉందని, ఇక హెచ్చు స్థాయిలో ఉన్నవాడు తన కిందనున్నటువంటి పని చేసేవాడిని చూసి కూడా అసూయపడతాడట. ఎందుకు? ఏదో ఒక రోజు వీడు కూడా నాతో సమానం అయిపోతాడు, నాకంటే పెద్దవాడు అయిపోవచ్చు. ఇలా ఈ మహమ్మారి సంఘాన్ని విడదీస్తుంది, పడదోస్తుంది, చిచ్చు పెడుతుంది. అసూయకి సంబంధించినటువంటి ఒక పాత కథ ఒకటి ఉంది. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఇద్దరు మంచి స్నేహితులు. ఒకడు చాకలి, రెండవ వాడు కుమ్మరి. ఒకసారి రాజుగారి దగ్గరికి చాకలి వచ్చాడు, ఏదో మాట్లాడుకుంటున్నారు. సడన్గా రాజుగారు అన్నారట, రే చాకలి, కుమ్మరి చాలా మంచోడురా. సారీ, కుమ్మరి వెళ్ళాడు, చాకలి కాదు. కుమ్మరి, మన చాకలి వాడు చాలా మంచోడురా అన్నాడు. చాలా మంచోడు, బట్టలు అవి బాగా ఉతుకుతాడు, చాలా తళతళలాడుతాయి బాగా. వీడికి గుండెలో కలుక్కుమని రాయి కలుక్కుమని కూర్చుందండి. దేటిది? ఊర్లో వాళ్ళందరూ, దేశంలో వాళ్ళందరూ కూడా, రాజ్యంలో అందరూ కూడా ఆడనే పొగుడుతున్నారు, రాజుగారు కూడా వాడినే పొగుడుతున్నారు. ఇది డిమాండ్ తగ్గిపోయింది. ఎందుకు? ఫ్రిడ్జ్లు వచ్చేసాయి, ఫ్రిడ్జ్లు అవి వచ్చేసాయి కదా మనకి. కొండల్లో నీరు దాచుకొని, ఈ కుండలు కూజాలు ఎవరో ఎక్కడో, కాబట్టి స్టీల్ బిందులు వచ్చేసాయి. కుండలు అవసరం అవ్వలేదు. ఇలాంటి ఇవి ఉన్నాయి కదా, అల్యూమినియం గిన్నెలు, బిందులు వచ్చాయి. కాబట్టి ఎలాగో అలాగా దెబ్బ కొట్టాలనుకున్నాడు. అనుకొని రాజుగారు, అబ్బే వాడి చేత కాదండి వాడికి అన్నాడు. వాడు నిజంగా చేతనైనడైతే మన ఏనుగు సాల్లో ఏనుగు ఉంది 30 సంవత్సరాల నుంచి, నల్లగా ఉందా ఏనుగు, ఆ తెల్లగా ఉతికి పట్టుకొచ్చామనండి అన్నాడు. తెల్లగా ఉతికి పట్టుకొచ్చామనండి, వాడి పనితనం అంతా తేలిపోద్ది అన్నాడు. ఓహ్, అదెంత మాట, బొడ్లారా వెళ్ళండి. కుమ్మర్ని, చాకల్ని పిలవండి. వెళ్ళారు, బట్టలు వెళ్ళి రాజుగారు రమ్మన్నారంటే, బాబాయ్ నేను బట్టలు ఇచ్చేసాను, ఉతికేసి ఇచ్చేసాను రాజుగారికి, మొన్న ఇచ్చాను, ఇంకేని ఎందుకో అని పాపం భయంతో వెళ్ళాడు. చిన్న పందెం, వెళ్ళి ఆ సార్లో ఏనుగు ఉంటుంది, తెల్లగా ఉతికి పట్టుకొచ్చాడు. తెల్లగా ఉతికి పట్టుకొచ్చాడు. మహారాజా ఏమన్నారు? ఆ ఏనుగుని తెల్లగా ఉతికి పట్టుకొచ్చేవాయ్ వెళ్ళు అన్నాడు. ఇది ఏనుగుని తెల్లగా ఉతికేసి పట్టుకు రావడమా భగవంతుడా, ఇదేం ఆలోచన, ఏంటి వైపరీత్యము, ఈ వింత అని ఆశ్చర్యపోతున్నాడు. బాబోయ్ ఏమైనా తేడా, నిన్నో అని చెప్తే తల కోటగుమ్మాన్ని కట్టేస్తాడు, ఎలాడ తీసేస్తాడు. భగవంతుడా అనుకుంటున్నాడు. ఏంటి ఆలోచన, ఏంటి ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాజుగారికి లేనిది అని అంటే, పక్కనే ఆ అటుపక్క కుసుకుసుకు నవ్వులు వినపడుతుంది, కుసుకుసుకు అని. ఎవరు? కుమ్మరి. ఆహా, ఇది తమరి ఆలోచన బాబు అనుకున్నాడు. పాపం ఏం చేయాలి తెలియలేదు. ఒక ఆలోచన వచ్చింది. కష్టంలో ఉన్నప్పుడే మనకు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఆ మహారాజా క్షమించండి, ఉతికేస్తాను, తెల్లగా ఉతికేస్తాను, మల్లెపూల ఉతికేస్తాను. అయితే మేము బట్టలు ఉతికేటప్పుడు ఒక పద్ధతి ఫాలో అవుతామండి. ఒక కుండతోని శుభ్రంగా నీరేసి శుభ్రంగా మరగబెడతాం. బాగా మరగబెట్టిన తర్వాత అందులో బట్టలు వేస్తాం, అది ఉడుకుతాయి. ఉడికిన తర్వాత సోడా అది వేస్తాం, అప్పుడు దాన్ని ఉతుకుతాం, ఇస్త్రీ చేసేస్తానండి. సరే, ఏనుగు ఉతికేస్తాను, అది మనం ఉడకబెట్టాలి కదా, ఒక కుండనోడు తయారు చేసి రమ్మనండి, అదిగో కొమ్మను అక్కడ ఉన్నాడు. అవునండి, కుండోడు తయారు చేస్తే ఉతికేస్తానన్నాడు శుభ్రంగా. కుమారి ఇలా కుండ పట్టరు అన్నాడు. ఏం మహారాజా, ఒక ఏనుగు పట్టే కుండ ఒకటి తయారు చేసి పట్టుకుని రావా ఎల్వా అన్నాడు. భగవంతుడా తన పేరుకే తన మెడక చుట్టుకుంది.
లేకపోతే తల తీసేస్తాడు. వీడి హ్యాపీ, వీడు రాయబడిపోయింది, గుండెల మీద రాయబడిపోయింది. వెళ్ళాడు, ఒక వారం రోజులు పట్టింది. పెద్ద కొండ తయారు చేసుకొచ్చి, ఏనుగు పట్టేంత కొండ తీసుకొచ్చాడు, తయారు చేసుకుని బండి మీద తీసుకొచ్చాడు. మహారాజు చాలా హ్యాపీగా ఉన్నారు. నా నల్ల ఏనుగు తెల్ల ఏనుగు అయిపోద్ది ఈ రోజుతో అని. బట్లారా ఏనుగును ప్రవేశపెట్టండి అన్నాడు. ఈ ఏనుగు వచ్చేస్తుంది. అందరూ చూస్తున్నారు. ఇలా కాళ్ళు పెట్టగానే బెళుక్కుమని ఇరిగిపోయింది, 2 ముక్కలు అయిపోయిందండి, ఇరిగిపోయింది. రాజుగారు కోపం వచ్చేస్తుంది. మహారాజా క్షమించండి, ఇంకొక అవకాశం ఇవ్వండి అంటే మళ్ళీ వారం రోజులు తీసుకున్నాడు. ఇంకా గట్టిగా పెద్ద కొండ తయారు చేశాడు. ఏనుగు ఇలా కాలు వేయగానే మళ్ళీ 2 ముక్కలు అయిపోయింది. రాజుగారు కోపం వచ్చింది. ఇటు తల తీసేయండి అన్నాడు. ఇంకా లాభం లేదనుకొని ఈ పక్కన వీడు రాజా మహారాజా రెడీ, సర్ప రెడీ చూడాడు. ఉతికేస్తాను అన్నాడు వీడు. సో ఆ విషయం అర్థమైపోయింది. మహారాజా క్షమించ, కాళ్ళ మీద పడిపోయాడు. ఇంకా శరణం, కాళ్ళు వదిలిపెట్టలేదు. మహారాజా క్షమించండి, ఏదో అసూయ వలన ఇలాగన్నాను, కానీ ఎక్కడైనా ఏనుగుని ఎవరైనా తెల్లగా దూతారండి, మహారాజా క్షమించండి అని చెప్పి నచ్చజెప్పి క్షమాపణ కోరుకుంటే రాజుగారు ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు నాకు పెట్టకన్నాడు. మతిలేని మహారాజు నల్లేనుగు తెల్లగేనుగు అవుతుందా? ప్రియమైన సహోదరులారా, ఇది ఒక కథ. అసూయ, ఈర్ష్య, ఇతరుల యొక్క సంతోషాన్ని పాడు చేసేటువంటి ఆలోచన. నాకు లేదని కాదు, వాడికి ఉందని బాధ. ప్రియ సహోదరులారా, ఈ అసూయ లేకపోతే ఈర్ష్య గురించి కొన్ని వాక్యాలు చూద్దాం. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. చదవండి ఎవరైనా. 23-24 చదవమ్మా. దేవుడు నరుని అమరునిగా చేశాడంటే మరణము లేని స్థితిలో దేవుడు సృష్టించాడు అతన్ని. తన వలె నిత్యునిగా చేశాను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచి పక్షమును అవలంబించువారు చావును చవిచూతురు. చూడండి ఎంత గొప్ప వార్నింగ్, పెద్ద వార్నింగ్. పిశాచం యొక్క అసూయ వలన ఏం జరిగింది? మరణము లోకంలో ప్రవేశించింది. పిశాచు అసూయ ఏమిటి? ఎందుకు అసూయ? ఎవరిని చూసి అసూయ పడ్డది? ఆదాము అవ్వల్ని చూసి. మేము దేవునితో సమానము, మీ ఆత్మలము, మమ్మల్ని ఏమో బయటికి పంపించేస్తాడా? గర్వం గురించి మనం మొదటి శుక్రవారం ధ్యానం చేసినప్పుడు చెప్పాను. మనుషుల్ని తన చాలా ప్రియమైనటువంటి బిడ్డలుగా చూసుకుంటాడా? ఎలాగైనా సరే దేవుడి నుండి ఆ మనుషుల్ని దూరం చేసేయాలి. అసూయ. దేవుని యొక్క ప్రేమను పొందిన మనుషులను చూసి అసూయ. అంటే అసూయ మృత్యువు ఎందుకు వచ్చింది? అసూయ వలన శోధించడం వలన వాళ్ళు పాపం చేయడం వలన ఇదిగో శాపము, మరణము, కష్టము మానవ జీవితం. కాబట్టి ఎవరెవరైతే ఈ పిశాచాన్ని అవలంబిస్తారో, అతని మార్గాలను అవలంబిస్తారో వారు చావును చవి చూస్తారు అంటున్నాడు. ప్రియ సహోదరులారా, అంతెందుకు అక్కడ ప్రారంభమైనటువంటిది మొట్టమొదటి హత్య ఎందువల్ల జరిగింది? 4వ అధ్యాయం ఆదికాండం. తమ్ముడు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డ అయిపోయాడు. ఇద్దరు కానుకలు తీసుకెళ్లారు, కానీ కాయనుని యొక్క కానుకను దేవుడు తృణీకరించాడు. ఎందుకంటే అతను ఇచ్చినటువంటిదే అలాంటి కానుక, అతనిచ్చిన మనసు అలాంటిది. ఏదో ఇచ్చేసి ఏదో కానుకలు. కానీ ఆబేలుడు ఏం చేశాడు? శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవునికి సంతోషంగా సమర్పించాడు. మనస్ఫూర్తిగా, ఇష్టపూర్తిగా దేవుని సన్నిధిలో సమర్పించాడు. కాబట్టి దేవుడు సంతోషించాడు. అది చూసి కాయను అన్నయ్య
తమ్ముడిని చూసి అసూయపడ్డాడు, కర్రతో కొట్టి చంపేశాడు. మొట్టమొదటి హత్య అన్నదమ్ముల మధ్య జరిగింది. ఎక్కడో దూరంగా ఎవరినో కాదు, అన్నదమ్ముల మధ్య. అన్నయ్య తమ్ముడిని చంపేశాడు అసూయ, ఈర్ష్య వలన. ఇక మనం చూస్తున్నాం ఈనాటి మొదటి పట్టణం, అన్నయ్యలో తమ్ముడిని అమ్మేశారు. ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూసాం. సోదరులు యోసేపును అమ్మివేయుట అసూయ, ఈర్ష్య వలన. తల్లిదండ్రులు పిల్లల్ని సమానంగా ప్రేమించాలి. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ ప్రేమిస్తే ఇలాంటి అఘాయిత్యాలు జరిగిపోతాయి. పిల్లలకు తెలియదు. బాగా చిన్నపిల్లల పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి మనం. మిగతా వాళ్ళకి తెలియదు. మేమంటే ఇష్టం లేదు, అదిగో మా అంటే ఇష్టం, మా తమ్ముడంటే ఇష్టం, మా చెల్లంటే ఇష్టం, మా అమ్మకే. ఎందుకంటే వాళ్ళు గ్రహించలేరట ఆ సమయంలో. ఎందుకంటే కొంచెం వయసు పెద్ద అయిన వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోగలుగుతారు. ఇంకా బాగా చిన్నపిల్లలు చేసుకోలేరు. కాబట్టి తల్లి వచ్చి అన్ని పనులు చేయాలి. మా అమ్మ నాకు ఎప్పుడూ చేయదు, మా చెల్లికే చేస్తుంది, మా తమ్ముడికే చేస్తుంది. తల్లి లేని పిల్లలు ఎవరు ఈ 12 మందిలో యాకోబుకి 2 భార్యలు తెలుసు కదా. కాబట్టి 2వ భార్య యోసేపు బెన్యామీను తల్లి చనిపోయింది. పిల్లలు అనాథలు అయిపోయారు. కాబట్టి తల్లి లేని లోటును తీర్చుతూ తల్లి తండ్రి తానే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు 2 బిడ్డల పట్ల. మిగతా వాళ్ళు చూశారు, ఇటు మా నాన్నకి అంత ఇది, మేము మనుషులం కదా, మేము పిల్లలం కదా. దానికి తోడు అతని దౌర్భాగ్యం పాపం, వాడు ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానం, దేవుడి కళలను వివరించేటువంటి ఆ అర్థాలు చెప్పేటువంటి జ్ఞానం దేవుడిచ్చాడు. కాబట్టి కళలు కొంటూ ఉంటాడు అతను. నేను నా పని మధ్యలో ఉంది, ఇలా నిలబడి ఉంటే మీ పనులన్నీ నాకు వంగి నమస్కారాలు పెట్టాయి. నీ సూర్యుడిని చంద్రుడిని మీరందరూ నక్షత్రాల గ్రహాల్లో తిరుగుతున్నారు, మీరందరూ కూడా చుట్టూ తిరుగుతున్నారు, నేను మధ్యలో ఉన్నాను. ఇలాంటి కథలు చెప్పేవాడు, కళలు చెప్పేవాడు. చెప్తే వాళ్ళకి మేమందరం నేను నమస్కారాలు పెట్టాలా, నువ్వేమో పెద్ద మోతుబరివా? అసూయ. వీళ్ళందరూ గొర్రెలు కాయడానికి వెళ్ళారు. తండ్రి, నాన్న వెళ్ళరా, మీ అన్నయ్యని ఎలా ఉన్నారో చూసిరా అంటే, ఐఎమ్ రెడీ, సంతోషంగా వెళ్తున్నాడు. అందరూ అనుకో వస్తున్నాడు రా, కాలలు కనేవాడు వస్తున్నాడు. అయిపోయింది, ఈరోజు అయిపోవాలి అటు పని అనుకున్నాను. మొత్తం చంపేద్దాం అన్నారు. చంపేద్దామంటే ఏం చేశారు? ఒక నూతిలో పడేశారు, నీరు లేని నూతిలో పడేశారు. తర్వాత ఏం జరిగింది? రూబేన్ అనుకుంటే నెమ్మదిగా తర్వాత కాపాడొచ్చు అనేటువంటి భావంతో పెద్ద అన్నయ్య పెద్ద అక్క, తల్లి తర్వాత తండ్రి తర్వాత వాళ్ళే. కాబట్టి ఎంతో బాధ్యత కలిగి ఉంటారు. మిగతా వాళ్ళ పట్ల చాలా కొన్నిసార్లు ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. ఎందుకంటే ఆ బాధ్యత తీసుకుంటారు వాళ్ళు. ఎలాగైనా తమ్ముడిని రక్షించాలి. వీళ్ళందరూ కూడా అసూయాపరులు. వాళ్ళు నచ్చ చెప్తూనే వీడిని రక్షించాలి. ఎలాగో రక్షిద్దాం అనుకున్నాడు. నెమ్మది అందులో పెట్టి తర్వాత తీసేద్దాం, ఎలా ఇంటికి పంపించాం సైలెంట్గా తెలియకుండా అనుకోండి. ఇంకా మన భోజనాలు చేస్తున్నారు, ఆయన బారేశారు అందులోకి. వీళ్ళు భోజనాలు చేస్తుంటే చూసారు, వాళ్ళంత దూరంలో ఇస్మాయిలైట్స్ వస్తున్నారు, వ్యాపారాలు ఈజిప్ట్ వెళ్తున్నారు. యూదా అన్నాడు, అరే అలా వదిలేస్తే ఏంటి, ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, తర్వాత ఆకలితో చచ్చిపోతాడు. కాబట్టి ఎలాగోలాగా అతన్ని రక్షించడం కోసం ఏమన్నాడు, మనం అలా పారేస్తే ఏంటో మనకు ప్రయోజనం ఏంటి, వాళ్ళకి అమ్మేసామనుకో మనకు డబ్బులు వస్తాయి, హ్యాపీ, గుడ్ ఐడియా, మంచి ఐడియా, రైట్. బయట తీసి 20 వెండి నాణాలకు అమ్మేశారు. కొన్ని ఫోటోలు చూస్తుంటే చేతులు కట్టేసి, యోసేపు చేతులు కట్టేసి వాళ్ళు ఈడ్చుకెళ్ళిపోతుంటే వెనక్కి చూస్తాడు. అలా
సొంత అన్నయ్యలు అమ్మేశారు. చాలా గుండెను పిండేసేటువంటి పిక్చర్ అది. సొంత అన్నలు తమ్ముణ్ణి ఒంటి మీద బట్టలు లేకుండా ఒక బానిసని అమ్మేసినట్టు అమ్మేశారు. రెండు చేతులు కట్టుకొని ఆ గుర్రాల వెనకాల, ఆ ఒంట్ల వెనకాల పరిగెత్తుకొని వెనక ఈడ్చుకుంటూ వెళ్తారు. ఒకసారి వెనక్కి చూసి ఎంత దయనీయమైనటువంటి దృశ్యం అది. నేనేం చేశానురా మిమ్మల్ని, ఇలా అమ్మేస్తారా? ప్రియమైన సహోదరులారా, అసూయ అమ్మేశాడు. అక్కడ యోధా 20 వెండి నాణాలకు అమ్మేశాడు. ఎందుకు? ఇక్కడ కాకపోతే ఎక్కడైనా బతికుంటాడు నా తమ్ముడని. అలా చచ్చిపోయే బదులు వీడిని ఎక్కడో అమ్మేస్తే ఎక్కడో దగ్గర బతుకుంటే బలుసాగో ఏదో తిని ఎలాగోలా బతుకుంటాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ మరొకడు కొత్త నిబంధనలో అమ్మేశాడు. అక్కడ యోధా, ఇక్కడ యోధా ఇస్కారియోత్. ఎన్ని వెండి నాణాలకి అమ్మేశాడు? 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఎందుకు? దురాశాపరుడు. అక్కడ తమ్ముని రక్షించడం ఉద్దేశంతో అమ్మాడు, అమ్మమని సలహా ఇచ్చాడు. ఇక్కడ డబ్బు కోసం దురాశాపరుడు తన సొంత గురువుని అమ్మేశాడు. ప్రియమైన సహోదరులు, కమ్ బ్యాక్. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే చూడండి, కష్టాలు అనుభవించాడు. అన్నదమ్ములు అమ్మేశారు అసూయ వలన. అక్కడ కష్టం వచ్చింది. ఆ పోతీపర్ ఇంట్లో ఆ పోతీపర్ భార్య ఏ విధంగా కన్నేసింది, ఎలాగైనా చెరబట్టాలని చూసింది. అతడు పారిపోయాడు. ఇదిగో నన్ను ఏదో చేయబోయాడు, అత్యాచారం చేయబోయాడని చెప్పి భర్త చెప్తే జైల్లో వేసాడు. జైల్లో అక్కడి నుంచి కలలు అర్థాలు చెప్పేటువంటి ఆ శక్తి వలన మరలా తిరిగి రాజు తర్వాత రాజంతర వాడయ్యాడు. కరవు కాలము రాబోతుంది, దానికి ముందే ఉన్నటువంటి సమృద్ధిని జాగ్రత్తగా గొడౌన్స్లో దాచుకుంటే రాబోయే కరువు కాలాన్ని మనం ఎదుర్కోవచ్చని చెప్పగానే రాజుగారు సంతోషించారు. తర్వాత రాజు, ద గవర్నర్, కిరీటాలు, సింహాసనం. కరువు వచ్చింది. అన్నదమ్ములు అయితే చంపేయాలనుకున్నారో వాళ్ళు వచ్చారు. చచ్చిపోయేలా ఉన్నాం, మీద తిండి గింజలు ఏమైనా ఉంటే ఇస్తే మా దేశానికి తీసుకెళ్ళిపోతాం. చూశాడు, గుర్తుపెట్టాడు. వాళ్ళెవరో గుర్తుపెట్టాడు, కానీ వాళ్ళు ఎవరు గుర్తించలేకపోయారు. మనకు చాలా నాటకీయంగా జరుగుతుంది. చివరిలో ఇంకా తట్టుకోలేక ఉండలేక పనివారిని అందరిని పంపించేసి ఆకాశానికి భూమికి ఏకరువు పెడుతూ కన్నీరు కార్చి కౌగలించుకొని, నేనెవరో కాదు, మీ తమ్ముడిని మీరు నూతిలో పడేశారు, అమ్మేశారు. నేను మీ తమ్ముడిని, యోసేపుని. మీరు నాకు హాని చేయాలనుకున్నారు, కానీ దేవుడు మీ మంచి కోసమే నన్ను ఈ కష్టాల పాలు చేశాడు. అంతా మన మంచికే అన్నీ, ఆరాధన యేసుకే, ఇలుకే నీ చిత్తమునకు తల వంచితే. అంతా మన మేలుకే. మీరు చేయడం మేలుకే అయింది, మంచి కోసం అయింది. నా కష్టమే అప్పుడు, కానీ ఈ కష్టము మీ అందరి కోసము, మీ ప్రాణాలు నిలబెట్టడం కోసం. నేను కూడా అక్కడ ఉండిపోతే చచ్చిపోదు, దేశం మొత్తం నాశనం అయిపోను. కానీ ఈ కష్టం ద్వారా దేవుడు తిరిగి మీ ప్రాణాలు కాపాడడానికే దేవుడు నాకు ఈ కష్టాలు పాలు చేశాడు అన్నాడు. ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. కష్టంలో కూడా దేవుని కష్టాన్ని చూశాడు, మేలును చూశాడు, మంచిని చూశాడు. మన చిన్న కష్టం చిన్న ఏదైనా జరిగి అందులో ఏది అందులో కష్టం ఏంటి? అది అమ్మో అది అవదు, అది అవదరా, అది అరే ప్రయత్నం చేయకుండానే అచ్చా లాభం లేదురా అబ్బే నీరు కాచేస్తారు కొంతమంది. ఎంత కష్టం కలిగినా దేవుడు మనల్ని కాపాడాడు రోయ్. కష్టమైతే కలిగింది, మనకేం ఇబ్బంది అవ్వలేదు, మన హాని జరగలేదు, ప్రాణం నిలబడింది అంటాడు. యాక్సిడెంట్ జరిగింది, అమ్మో యాక్సిడెంట్, ప్రాణం దేవుడు కాపాడా. లేకపోతే ఏంటి, ఏదో చిన్న చిన్న దెబ్బలు అంతే, ప్రాణం పోలేదు, ఏం ఇరిగిపోలేదు. దేవుడు మంచివాడు. కానీ వీళ్ళు ఏం చేశారు అనుకున్నారు?
అమ్మ బాబోయ్, అయిపోయింది మన పని అనుకున్నారు. మన పని అయిపోయింది, వీడు అధికారి కాబట్టి మన ప్రాణాలు తీసేస్తాడు, పగ తీర్చుకుంటాడు అని వాళ్ళ మనసులో భయం. ఏమన్నాడు? నాన్న అందరినీ తీసుకొచ్చేయండి అంటే 100 మంది వచ్చేసారు అక్కడి నుంచి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇదిగో మా ప్రాణాలు కాపాడినటువంటి ఈ గొప్ప యోసేపు గారి కుటుంబ సభ్యులంటే వాళ్ళ మీద ఎంతో గౌరవం, రండి మీరు రండి మా దేశంలో ఉండండి, అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా చివరి అధ్యాయానికి వెళ్తే, చివరి అధ్యాయం ఆదికాండం చివరి అధ్యాయంకి వెళ్తే ఇక తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ భయం పట్టుకుంది వీళ్ళకి. ఇంతవరకు నాన్న ముఖం చూసి మనల్ని అలాగా వదిలిపెట్టాడురా, నాన్న చనిపోయాడు అప్పుడు ఏం చేసేస్తాడు అనుకొని ఏం చెప్తున్నారు వీళ్ళు వెళ్ళి 17వ వచనం, మరణించక మునుపు మీ తండ్రి యోసేపునకు ఈ సందేశము వినిపింపుడని మమ్ము కోరెను. నీ సోదరులు నీకు కీడు చేసిరి, వారి దోషములను అపరాధములను మన్నింపుము అని కోరుతున్నాను. అందుచేత మా తప్పులు క్షమింపమని వేడుచున్నాము. మీ తండ్రి కొలిచిన దేవుడిని నేను కొలుస్తూ కదా. ఏంటి, ఒక అబద్ధపు ఉత్తరం ఏదో రాసి పంపించారు. భయం. చచ్చిపోయే ముందు నాన్న ఒక మాట అన్నాడు, నీకు తెలియదు, మాతో చెప్పాడు. ఏమని? నీ సోదరుల్ని కీడు చేశారు, హాని చేశారు, కానీ వాళ్ళ దోషాలు అపరాధాలు మన్నించు అని చెప్పమన్నాడు నాన్న. ఈ మాట ఎంతో బాధ కలిగించింది యోసేపు. ఇంకా నన్ను నమ్మడం లేదా? చెయ్యాలనుకుంటే ఆ రోజు చేసేవాడు, వచ్చిన మొదటి రోజునే చంపించేసేవాడు. క్షమించాడు, కానీ వీళ్ళు నమ్మలేదు. నాన్న బతుకున్నాడు కాబట్టి, నాన్న ముఖం చూసి నాన్న ఏమని అంటాడేమో అని చెప్పి మమ్మల్ని అనలేదు. నాన్న చచ్చిపోయాడు కాబట్టి మన పనికి ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు, మన ప్రాణాలు తీసేస్తాడు అనుకున్నారు. కాబట్టి ఇటువంటి తప్పుడు ఉత్తరాలు పంపించారు. కానీ చూడండి ఎంత ఉదాత్తమైనటువంటి మనసు. వీళ్ళు ఏమంటున్నారు, వెళ్ళి మేము మీ దాసులము అని సాష్టాంగ పడిపోయి, మీ దాసులం, శరణం, నువ్వే శరణం అని తమ్ముడు ముందు అన్నలందరూ సాష్టాంగ పడిపోతున్నారు. ఏమంటున్నాడు? భయపడకుడు, నేనేమైనా దేవుణ్ణా అంటున్నాడు. మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేశాను. మీరేమీ భయపడవలదు, నేను మిమ్మును కానీ మీ పిల్లలను కానీ మీ పిల్లలను కూడా ఆదరిస్తాను అని మాటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది యోసేపు యొక్క గొప్పతనం. అసూయ వలన ఇన్ని కష్టాలు పాలు చేస్తే తిరిగి సోదర ప్రేమను చూపించాడు, క్షమించాడు. అది యోసేపు యొక్క గొప్పతనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా చూసినట్లయితే మరికొన్ని ఉదాహరణలు చూస్తాం. ఫిలిష్తీయులపై దావీదు విజయం సాధించినప్పుడు స్త్రీలు నృత్యం చేసుకుంటూ, డాన్స్ చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ వస్తున్నారు. సౌలు 1000 మందిని చంపెను అనగానే సౌలు విన్నాడన్నమాట. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. నేను 1000 మందిని చంపాను, ఎంత వీరుణ్ణి అనుకున్నాడు. ఆ రెండవ లైన్లో మొదటి చరణం ఇది. రెండవ చరణంలో ఏం పాడారు వాళ్ళు? దావీదు 10,000 మందిని శత్రువులను చంపెను అనగానే కూర్చొని, నేను 1000 మందినా, వాడు 10,000 మందినా, ఇంకేముంది, ఇక నా పని అయిపోయింది. ఆడనే పొగిడేస్తున్నారు, ఆడపిల్లలు కూడా ఆడనే పొగిడేస్తున్నారు, దావీదునే పొగిడేస్తున్నారు. ఇంకేముంది, ఒక రాజరికం తప్ప, సింహాసనం తప్ప అన్నీ అతనికి అబ్బేసాయి అని అసూయపడి అవకాశం కోసం చూసి ఒక ఈటిని విసిరి చంపేయాలను, గోడకి బలిలాగా గుచ్చేయాలనుకున్నాడు. త్రుటిలో తప్పి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కారణం అసూయ. నాబోతు ద్రాక్ష తోట మనందరికీ తెలుసు. యెజబెల్
యెజబెల్ ఏ విధంగా ఆహాబు రాజు భార్య ఆహాబుకి ఇదిగో నాబోతు ద్రాక్ష తోట ఆ కోట పక్కనే ఉంది, కన్నేశాడు, బాగుంది, నాకు ఇచ్చే అన్నాడు. అది కానీ ఇస్తే నీకు తగ్గట్టు దేనికంటే మంచిది ఇస్తానన్నాడు. ఆ మంచిదేదో ఆవిడ ఉంచేసుకోవచ్చు కదా. మహారాజా, మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వంశపారంపర్యంగా వస్తున్నటువంటిది ఈ భూమిని కానీ తోటని నేను ఎవరికి అమ్మనన్నాడు. మహారాజుని నేను అడిగితే నువ్వు కాదంటావా అన్నాడు. కానీ అలిగాడు, ఎక్కడో ముసుగు దాన్ని పడుకున్నాడు. మహారాణి వచ్చింది, ఏమైందంటే అదిగో నాబోతు ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు. నువ్వు రాజువా ఇంకేమన్నా సిగ్గులేదా? లేగు, వాడు ఇవ్వనంటే వదిలేస్తావా? ఆక్రమించుకుంటాం. కొంతమందిని పంపించి చంపించేసింది. యెజబెల్ నాబోతుని చంపించేసి ఆ ద్రాక్ష తోట సొంతం చేసేసుకుంది. ఘోరమైన చావు చచ్చింది. అసూయ ప్రాణం తీసేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా చూసినట్టు అసూయ ఏ విధంగా ఎంతెంత నష్టాన్ని కలిగిస్తుందో మనం చూస్తున్నాం. అసూయ వలన ఏ రోజు పసి పాపల బాలేసుని చంపాలనుకున్నాడు. నేనే రాజుని, నాకంటే గొప్ప రాజు ఎవరు లేరు, నేను ఒక్కడనే రాజుని అనుకున్నాడు. ఆ రాజు అంటున్నారే ఆ యేసు, అతను చంపించేయాలని ప్రయత్నంతో పసిపాపల్ని చంపించేసాడు. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల యొక్క అసూయకు లోనైపోయాడు. ఈరోజు మనం సువార్త పట్టణం చదువుతున్న ద్రాక్ష తోట కూలీలు గుత్తకి ఇచ్చినటువంటి టెనెంట్స్, కౌలుకు తీసుకున్న వాళ్ళు ఈ యజమానున్నే చంపేశారు, వారసున్నే చంపేసి ఆక్రమించుకోవాలనుకున్నారు అసూయతో. యజమానుడు, వారసుడు, యజమానుడు అతన్నే చంపాలనుకున్నారు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు. అసూయ వలన సిలువలో చంపేశారు. ప్రియమైన సహోదరులారా, సోదర ప్రేమ లేకపోతే ఈ అసూయ ఉంటుంది. నిజంగా ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం, మెచ్చుకుంటాం. అసూయ ఏం చేస్తుంది? ఇతరులు బాగా పాడితే, బాగా ఏదో చేస్తే, మంచి ప్రైజులు వస్తే, వాళ్ళు ఎదుగుతూ ఉంటే అసూయ ఏం చేస్తుంది? చూడండి, మన పిల్లలు చూడండి, మాట్లాడడం మానేసుకుంటారు, మాట్లాడరు. అసూయ వాళ్ళకి ఏదో మాటని గుట్టిదే అదంతా, అసలు ఏమీ లేదు, ఇంటికి వెళ్ళి చూడండి. ఇలాంటి మాటలు నీరు కార్చేసి, వాళ్ళు విలువను నీరు కార్చేసి, ఇటువంటి మాటలని బురద జల్లి, అపదూర్లు పలికి, చాడీలు చెప్పి మనిషి యొక్క విలువను తగ్గించేసే ప్రయత్నం దేనివల్ల జరుగుతుందంటే ఈ అసూయ, ఈర్ష్య వలన జరుగుతుంది. దానికి బదులుగా మనం సోదర ప్రేమను పెంచుకోవాలి. దేవుడు మనకిచ్చిన దాంతో సంతృప్తి పడాలి. దేవుడు ఎవరైనా ఆశీర్వదిస్తే వారిని మెచ్చుకోవాలి. అంత వారిని మెచ్చుకున్నందుకు దేవుడిని స్తుతించాలి, ఆనందించాలి. వారు పొందినటువంటి విజయాలను చూసి మనం ఆనందించాలి, వాళ్ళు మెచ్చుకోవాలి. మంచి ఎవరు చేసినా మంచి మనసుతో ఆహ్వానించాలి. మావోడు చెప్తేనే కరెక్టు, వాళ్ళెవడో చెప్పాడు, అబ్బా ఆడికేమీ పెద్ద ఏం లేదు, ఇది నీకు తెలుసు, నువ్వు నీ వాడు అనుకున్న వాడికంటే అవతల వాడు మంచి విషయాలు చెప్పాడని అంగీకరించు. మంచి ఎక్కడి నుంచి వచ్చినా, ఎవరి దగ్గర నుంచి వచ్చినా మంచి మనసుతో ఆహ్వానించడం, అంగీకరించడం చాలా ముఖ్యం. ఇది చేస్తేనే ఈ ముసుగు దొంగ పరారై పారిపోతాడు. అసూయ, ఈర్ష్య మన నుండి దూరం అవుతుంది. మరి ఈ తపస్సు కాలంలో నాలో అసూయ ఎక్కువైపోయిందా? ఈర్ష్యభావం ఎక్కువగా ఉందా? దేవా తగ్గించు. ఇతరులను చూసి నేను సంతోషించి వారు మేలు కోరుతూ
వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు సంతోషించి వాళ్ళు మెచ్చుకునే స్వభావాన్ని, నేను చేతనైన సహాయం చేసేటువంటి బుద్ధిని నాకు ప్రసాదించు. అలా చేస్తే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు, మనల్ని కూడా దీవిస్తాడు, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, వారికి ఇచ్చినవి మనకు కూడా ఇస్తాడు. ఇది మనము ఇదిగో అసూయను జయించడానికి ఉన్న గొప్ప ఆయుధము సోదర ప్రేమ. ఆ సోదర ప్రేమతో మనందరిని నింపమని ఈ పూజాబల్లో వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కరుణగల తండ్రి, అసూయ వలన మృత్యువు లోకములోనికి వచ్చినది, పిశాచి యొక్క అసూయ. దేవా, దాని ప్రభావం ఇంకా మానవ జాతి మీద ఉంది. మేము కూడా అసూయ పడుతున్నాం, ఈర్ష్యపడుతున్నాం, ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి. దేవా, మమ్ము క్షమించండి, ఇతరులను మెచ్చుకునే స్వభావాన్ని ఇవ్వండి. సొంత అన్నలు యోసేపుని కష్టాలు పాలు చేస్తే చంపాలనుకుంటే క్షమించినటువంటి ఉదార స్వభావి, సోదర ప్రేమ కలిగిన వాడు, గొప్ప ఉదాత్తమైన మహోన్నతమైన మనస్తత్వం కలిగిన వాడు యోసేపు. ఆ మనస్సును మా అందరికీ ప్రసాదించండి దేవా. క్షమించి వారి కోసం ప్రార్థించేటువంటి ఆ యొక్క ఉదారమైన మనస్సును మాకును ప్రసాదించండి దేవా. ఈరోజు మేము ఎవరి మీదైనా అసూయపడినట్లయితే దేవా, ఈ రోజు నుంచి వారి గురించి చెడుగా చెప్పకుండా మంచి విషయాలు, వారి గురించి మంచి ఇతరులకు చాటి చెప్పేటువంటి ఆ మనుషులుగా మమ్మల్ని తయారు చేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి.